బిగ్ బాస్ హౌస్‌లో ఆఖరి వారం చప్పగా ఉంటుంది. గొడవలేముండవు. ఏంట్రా బాబు అనుకునేది కాస్త ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే కంటెస్టెంట్స్ దగ్గరికి సీరియల్స్ బ్యాచ్‌ని పంపిస్తూ వాళ్ళతో చాలా సేపు ఎంటర్‌టైన్‌మెంట్ అటు అవినాష్, నిఖిల్, ప్రేరణ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయటం. ఆ కంటెంట్ కాస్త మనం చూడటం. ఇక వాళ్ళకి గేమ్స్ పెడుతూనే ప్రైజ్ మనీ ఒక క్యాష్ పెంచడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా! అయితే సీరియల్స్ అనంగానే మనం గనక చూసుకున్నట్టయితే నిఖిల్ ఆల్రెడీ సీరియల్ యాక్టర్, సీరియల్ హీరో. అలాగే ప్రేరణ కూడా సీరియల్ హీరో. ఇది కూడా మనకు తెలిసిందే. అయితే నిఖిల్ అండ్ మన సుహాసిని ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సుహాసిని నిఖిల్‌ని నిఖిల్ అని కూడా పిలవట్ల. నిక్కీ, నిక్కీ అని కూడా పిలుస్తుందనమాట. సో, తను మామూలుగా ఇల్లు చూపిస్తున్న క్రమంలో తను ఇల్లు చూసేసి నిఖిల్‌తో పక్కకొచ్చి "ఏంట్రా నువ్వు ఎందుకంత డల్ అయిపోతున్నావు? నువ్వు అంత డల్ అవ్వద్దురా! బయట అన్నీ బానే ఉన్నాయి. నేను నిన్నొక మాట అడుగుతాను చెప్తావా? నువ్వు అసలు ఇక్కడికొస్తున్నప్పుడు తనకి అట్‌లీస్ట్ నువ్వు ఫోను చేసి చెప్పావా? నేనిట్లా వెళ్తున్నానని, బిగ్ బాస్‌కెళ్తున్నానని చెప్పావా?" అంటే అప్పుడు నిఖిల్ అన్నాడు ఫస్ట్ నిఖిల్‌కి అర్థం కాల. అంటే ఎవరి గురించి చెప్తోంది అన్నట్టు. తనకి అంటే, "ఆ! నేను తనకి ఫోను చేశాను, మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను. కానీ తన దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ లేదు" అంటే అప్పుడు సుహాసిని అంటదనమాట, "నువ్వసలు అస్సలు బాధపడద్దు. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? నువ్వు గేమ్స్ బా ఆడుతున్నావు. అంత డల్ అవ్వద్దు మధ్యలో" అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, "అయిపోయింది కదా అక్క! ఇంకేంటి అంతా అయిపోయింది కదా!" అనేసి అంటే ఇంకప్పుడు అంటుందనమాట సుహాసిని, "ఏ చిల్లుండు నువ్వసలు నీ బయట నీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలియట్లేదు" అంటే హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. అది సంగతి.